नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. ఆరవ శ్లోకం. పాశోహికో యో మమతాభిమానః सम्मोहयत्येव सुरेवका स्त्री को वा महान्धो मदनातुरो यो मृत्युश्च को वा अपयसः స్వకీయం. కోవా మహాంధో. మహా అంధుడు ఎవరు? మనము ఏదైనా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామని అనుకోండి. ఆ గొప్ప విషయం తెలుసుకోవాలని అన్నప్పుడు దానికి సంబంధించినట్లుగా అన్నీ అక్కడ సమకూరాలి. ఇప్పుడు మనము ప్రశ్నోత్తరి విచారణ చేయాలని అనుకుంటున్నాం. ఏమంటే మీ అందరికీ ప్రింట్ చేసుకున్నారు. అది మీకు కావాలి అని ఉంటే మీరేం చేస్తారు? దాన్ని దగ్గర పెట్టుకుంటారు. దాన్ని దగ్గర పెట్టుకొని చూస్తారు.
చూస్తే అప్పుడు అర్థం ఏమిటి? ఇది నాకు కావాలి, దీంట్లో ఏముందో తెలుసుకోవాలనే భావన దాన్ని వ్యక్తపరిచినట్లు. ఇది లేదని అనుకోండి, దీని యొక్క ప్రభావము నా మీద పడుతుందా? ఇంకా చాలు. దానిని బట్టి శ్రద్ధ అనేటువంటిది ఎంత ఉంది అనేది చాలాసార్లు చెప్తున్నాను నేను. లోకంలో ఉండే వాళ్ళను మోసం చేయొచ్చు మాటలతో, దాన్ని ఏమంటారు, మాటలతో బోల్తా కొట్టించవచ్చు. సుప్రీం పవర్ శంకారూపేణ మచ్చిత్తం. చూడండి ఇక్కడ, శంకారూపేణ మచ్చిత్తం పంకీకృత మభూద్యయ. శంక అంటే నాలో సందేహాలు, సంశయాలు అనేటువంటివి నా మనస్సులో ఉన్నాయి. నా మనస్సులో ఉన్నాయనేది ఎందుకంటే నా మనస్సే శంక అంటే అన్ని సందేహాలు పుట్టే. అది ఎటువంటిదంటే పంకీకృతం అంటే బురద. ఈ సందేహాలనేటువంటి సంశయాలనే బురదలో నా మనస్సు ఉంది. అదంతా మహామాయ యొక్క ప్రభావం. ఆ మహామాయ ఉందే, ఆ మహామాయ శంకరాచార్య స్వాముల వారి వద్ద కింకరీగా ఉంది. శంకరాచార్య స్వాముల వారి వద్ద కింకరిగా ఉంది, చేతులు కట్టుకొని ఉంది. ఎవరు? మహామాయ. ఎవరి దగ్గర? శంకరాచార్యుల వారి వద్ద. కాబట్టి నేను అటువంటి శంకరాచార్య స్వాముల వారిని నేను ఆశ్రయిస్తున్నాను అని ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథం ఎవరంటే, ఈ గ్రంథం ఎవరో కాదు, శంకరాచార్య స్వామి వారు ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు. ఆ ఆచార్యుల వారిని నేను ఆశ్రయిస్తున్నాను అని ఎవడైతే ఉంటాడో వాని యొక్క మనసులో ఉండే సంశయాలన్నీ కూడా శంకరాచార్య స్వామి వారి యొక్క భావన ఈ మనసులోకి ఎప్పుడైతే ఆ భావన వస్తుందో అప్పుడు ఇదంతా ఎగిరిపోయేదానికి అవకాశం ఉంటుంది. దీనికే గౌరవం ఇవ్వని వాడు ఉండే సంశయాలు ఎట్లా పోతాయి, భావాలు ఎక్కడి నుంచి పోతాయి, నీళ్ళు మార్పులు ఎట్లా వస్తాయి? కారణం ఏం తెలుసా? దోషం అంత బాగా పట్టి ఉంది. మీరు చేసేటువంటి దోషాల వల్ల నాలో ఇటువంటి మాటలను మాట్లాడిస్తారు. హరి ఓం. సంయమ వ్రతం. ఎవడో ఎటపోతే నీకేంటి, నీ పని నువ్వు చెయ్యి అంతే. వేరే వాళ్ళు నిందించాల్సిన పని నీకేంటి, వేరే వాళ్ళు బాగుపడితే నీకేంటి, ఎవడెక్కడుంటే నీకేంటి. నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏమిటో నువ్వు చెయ్యి, అంతవరకే. వేరే వాళ్ళను హర్ట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళను మెప్పించాల్సిన పని లేదు. నీ పని నువ్వు చెయ్యి. ఎందుకు ఆవేశం ఎందుకు పడతావు?
దీనివల్లనే కదా దోషం అంతా కూడా నీపైన ఆపాదించుకుంటున్నావు. తొలగించు. కోవ మహాంధో, మహా అంధుడు. మహా అంధుడు. అంధుడంటే గుడ్డివాడు. ఎవడు గుడ్డివాడు? గుడ్డోడు ఎవరు అంటే కన్నులు లేనివాడు గుడ్డివాడు. మనందరికి కన్నులు లేవా? కన్నులు ఉన్నాయి కదా. మరి కన్నులుంటే ఈ కన్నులతో ఏం చేస్తున్నాం? ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ కన్నులతో ప్రపంచాన్ని చూస్తున్నాం. అర్జునుడు భగవంతుణ్ణి విశ్వరూపాన్ని చూడాలని కోరినాడు. పశ్య మే పార్థరూపాని శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాని పశ్యాశ్చర్యాని భారత ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యశ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. భగవంతుడు చెప్పిన మాట. నాయందు సర్వమును నువ్వు ఏమేమి చూడాలనుకుంటున్నావో అవన్నీ చూడు. అవన్నీ చూడాలంటే నత్తు మాం శక్యసే ద్రష్టుం, నీ కన్నుల చేత, నీ చర్మచక్షువుల చేత చూడలేవు. ఎందుకు? ఇవి చర్మచక్షువులు. చర్మచక్షువులను అన్నప్పుడు ఈ స్థూల నేత్రాలు, స్థూల నేత్రముల చేత స్థూలమును మాత్రమే చూడగలవు. అంతే. అదే స్థూలం. ఇది స్థూలము, అది స్థూలం. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను చూడాలని కోరుకుంటున్నావు. కాబట్టి నేనేం చేయాలి? నీకు ఇప్పుడు నీకు నన్ను చూడాలి. నేను సూక్ష్మస్వరూపుడినా లేదా స్థూల స్వరూపుడినా? ఆత్మస్వరూపం స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మాతి సూక్ష్మం. అటువంటి దివ్యమైన తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేత్రములు ఏం కావాలా? దివ్య నేత్రం కావాలా. దివ్యం దదామి తే చక్షుః, దివ్యం దదామి. ఆ దివ్యమైన నేత్రములు నేను నీకు ఇస్తాను. ఆ దివ్య నేత్రములు ఏమిటి అంటే జ్ఞాననేత్రం, జ్ఞానచక్షువు. జ్ఞానచక్షువు. శివునికి ఎన్ని కన్నులు ఉన్నాయి? 3 కన్నులు ఉన్నాయి. ఆ 3 కన్నులుంటే ఆ 3 కన్నుల్లో 3వ నేత్రం తెరిస్తే ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. భస్మం అయిపోతుంది. ఏమిటా 3వ నేత్రం? 3వ నేత్రం తెరిచిన వెంటనే అగ్ని వస్తుందని కదా మనోళ్ళు. ఆ 3వ నేత్రంతో అగ్ని వస్తుంది. అగ్ని వచ్చి ఏమవుతుంది? ముందరుండేదే కాలిపోతుంది. మొత్తం కాలిపోతుంది. నీకు కూడా 3 నేత్రములు ఉన్నవి. నీకు కూడా 3 నేత్రాలు ఉన్నాయి. అవేమిటంటే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం అనేది ఈడుండదని వీళ్ళు పెడతారు. ఇక్కడ 3వ నేత్రం అని ఈడు పెడతారు శివునికి. ఆడగాదు ఉండేది అది. అంటే ఆడ ఊరికే సింబల్గా పెడతారు. అట్లా పెడతారు. జ్ఞాననేత్రము, దివ్య దృష్టి అంటే శాస్త్రజ్ఞానము ఎవడికి ఉందో వాడికి జ్ఞానచక్షువు ఉన్నట్లు లెక్క.
శాస్త్రజ్ఞానం ఎవడుకుంటే వాడికి జ్ఞాననేత్రం. సర్వసంశయోచ్ఛేది పరోర్థార్థాచ్ఛస్యక దర్శనం సర్వస్య లోచనం శాస్త్రం నాస్తి అంధ ఏవ సహ. సర్వస్య లోచనం శాస్త్రం. సర్వస్య అందరికీ లోచనం. లోచనం అంటే కన్ను. ఏమిటి? శాస్త్రం. శాస్త్రమే కన్ను. శాస్త్రజ్ఞానమే కన్ను. సర్వస్య లోచనం శాస్త్రం. సర్వ సంశయోచ్ఛేది. సర్వ సంశయములు, సంశయములు అనేటివి ఛేది. ఛేది అంటే లేపి పారేయడం, ఛేదించేయడం. పరోర్థాక్షర దర్శనం. పరమైనటువంటిది ఏదో దానిని దర్శనం, అనుభవంలోకి తెచ్చేది. పరోర్థాక్షస్యక దర్శనం అంటే ఈడ ఉండేదాన్ని దహించి వేసి ఏదైతే సత్యమైనది ఉందో దానిని నీకు చూపించేది దర్శనం. ఏది? జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడుంది? శాస్త్రం. సర్వస్య లోచనం శాస్త్రం. ఇది ఎవడికి ఉందో వాడికి జ్ఞాననేత్రం ఉంది. వాడుకుండేది జ్ఞాననేత్రం. అవును, శాస్త్రమే జ్ఞాననేత్రం. అప్పుడు ఈ నేత్రము ఎవడికి లేదో, ఈ నేత్రం ఎవడికి లేదో వాడు నాస్తి అంధ ఏవ సహ. వాడు అంధుడు, గుడ్డోడు. కన్నులున్న గుడ్డోడు. కన్నులున్న గుడ్డోడు. భగవద్గీత మొదలైనది ఎవరితో? ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు పలికినాడు. ఎందుకు ధృతరాష్ట్రంతో మొదలుపెట్టినాడు? ధృతరాష్ట్రుడు ఎవడు? కన్ను లేనివాడు, గుడ్డోడు. కన్నులు లేని గుడ్డివానితో మొదలు పెట్టబడింది భగవద్గీత. ఆ కన్నులు లేనివాడు ఎవడు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? వేరే తమ్ముని రాజ్యాన్ని కూడా తనదే అనేటట్లుగా తీసుకొని వెళ్తున్నాడు. పోనీ ఇతనేమన్నా రాజా? రాజు ఎవడు? పాండురాజు. పాండురాజు రాజు అయితే ఆయన వేరే దేని వలననో ఆయన వేరే దీనికి పోతే ఇంక ఇప్పుడు ఈయన ఎక్కి కూర్చున్నాడు. ఈయన పెట్టిపోయినాడు. ఈయన పెట్టిపోతే ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిది? యాక్చువల్గా పాండురాజుది. పాండురాజు అయితే ఈయన ఏమంటున్నాడు? నాది అని కూర్చొని ఈయన వెళ్తున్నాడు. వెళ్తూ ఉండేదే కాదు, తమ్మునికి సంబంధించిన కొడుకులకు ఏదన్నా ఉంటే అది కూడా లాక్కునేసి దీన్నే ఆయన అనుభవిస్తాడు. పైగా ఆ తమ్మునికి సంబంధించిన కొడుకులు ఉంటే వాళ్ళు వచ్చేదో మాకేదో కొంచెం ఇవ్వయి అంటే అది కూడా ఇవ్వల. కొడుకు సూది మనం మోపినంత కూడా ఇవ్వనునంటే దాన్ని సమర్థించినాడు. వేరే వాళ్ళదంతా కావాలని కోరుకుండేవాడెవడు? గుడ్డోడు. తనది కాని దానిని తనది అనేవాడెవడు? గుడ్డోడు. ఈ శరీరము నీదా? నాది అంటున్నావు. శరీరము నాది కాదు కానీ నాది అంటున్నాం. వీడెవడు? గుడ్డోడు. బయట కనిపిస్తూ ఉండేదంతా కూడా నాకు కావాలని కోరుతున్నాడు. కోరుకుంటున్నాడు కదా.
బయట ఉండేదాన్నంతా కోరుకుంటున్నాడు. వాడెవడు? వాడు గుడ్డివాడు. అందుకే ధృతరాష్ట్రునితో మొదలుపెట్టాడు. ఆ ధృతరాష్ట్రుడు ఎవడు? గుడ్డివాడు. వాడెవడు ఇప్పుడు? నేనే ఏమంటే నేను కాదా? నేను ధృతరాష్ట్రుడు కాదా? ఇప్పుడు చూసుకోండి. శరీరం నేను అంటున్నాను లేదా? శరీరం ఎవరిది? పంచమహాభూతములది. పంచమహాభూతములదైన శరీరాన్ని నాది, నేను అంటున్నానా? ఇది గుడ్డివాడు చేసే పని కదా? గుడ్డివాడు చేసే పని. తర్వాత బయట ఉండేటువంటి వాటన్నింటినీ చూచి ఇది సత్యమని వాటిని కోరుకుంటున్నానా లేదా? కోరుకుంటున్నానా లేదా? అది కామం, కోరిక. కోరుకుంటున్నాను లేదా? అది నాదా? నాది కాని దానిని నేను కోరుకుంటున్నాను. ఇదెవరు? కామం. ఇదెవరి లక్షణం? గుడ్డివాని లక్షణం. గుడ్డోడే కదా. ఇప్పుడు ఈ గుడ్డోడు వీడేదో తెలుసుకోవాలని పోతున్నాడు. ఎవరి దగ్గరికి పోతున్నాడు? కండ్లుండేవాని దగ్గరికి పోవాలన్నా, కళ్ళు లేనివాని దగ్గరికి పోవాలన్నా? కండ్లుండేవాని దగ్గరికి పోవాలా. కానీ వీడు ఏం చేస్తున్నాడు? వీడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడో వాడు ఈ ప్రపంచంలో ఉండేదాన్ని పట్టుకుంటున్నాడా, వదులుతున్నాడా? వీడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? వీడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు కదా, ఒక దగ్గరికి పోతున్నాడు కదా. వాడట్లున్నాడు? వాడు పట్టుకొని ఉన్నాడా, విడిచిపెట్టున్నాడా? చూడాలా. వాడు పట్టుకొని ఉంటే వీడు ఇప్పుడు ఎవరిని పట్టుకున్నట్లు? వీడు కూడా గుడ్డనివి పట్టుకున్నట్లు. యథాంధాయ నియమాన యథాంధాహ. గుడ్డోడు పోయి పట్టుకుంటున్నాడు. గుడ్డోడు పట్టుకుంటే వాడే నల్లేడు, వీనే నడిపిస్తాడు. అది తెలుసుకోవాల్సిన పనిలా. యథాంధాహ. కాబట్టి అంధేనైవ నియమాన యథాంధాహ అని ఉపనిషత్తు చెప్తుంది. వీడు గుడ్డోడు వాడిని పోయి పట్టుకుంటున్నాడు. వాడికి ఎందుకు తెలుసని. వాడికి ఏం తెలుసు? వాడు దేంట్లో విడిచిపెట్టినాడు చెప్పండి? దేన్ని విడిచిపెట్టినాడు? దేనైనా విడిచిపెట్టినాడంటే తెలిసి విడిచిపెట్టినాడా, తెలియకుండా విడిచిపెట్టినాడా? వాడు అసలు విడిచిపెట్టలేదంటే అర్థం ఏంటి? వాడికి తెలుసనా తెలియదన్నా? అది కావాలని పట్టుకొని ఉన్నాడు కదా వాడు. అది కావాలని పట్టుకొని ఉన్నాడంటే దాంట్లో ఉండదని పట్టుకున్నాడా, లేదని పట్టుకున్నాడా? దాంట్లో ఏదో ఉందని పట్టుకొని ఉన్నాడు. దాంట్లో ఏదో ఉందని పట్టుకొని ఉంటే శాస్త్రం ఏం చెప్తా ఉంది? అది సత్యమైనది కాదని చెప్తా ఉంది. సత్యమైనది కాదు అని చెప్పేదాన్ని వాడు పట్టుకొని ఉన్నాడు. నువ్వు ఎవరిని పట్టుకుంటున్నావు? ఇప్పుడు పోయి వాడిని కాళ్ళు పట్టుకుంటున్నావు. వాడిని కాళ్ళు పట్టుకుంటున్నావంటే ఇప్పుడు ఈ గుడ్డోడు పోయి ఆ గుడ్డోని కాళ్ళు పట్టుకుంటున్నాడు. వాడికి ఆడ కండ్లు ఉన్నాయి. వాడి కండ్లు ఉంటే వాడు ఎందుకు దాన్ని పట్టుకుంటాడు? వాడికి కూడా కండ్లు లేవు. వీడు అనుకుంటున్నాడు వాడికి కండ్లు ఉన్నాయని వీడు అనుకుంటున్నాడు. వాడి కండ్లు ఉన్నాయని వీడు అనుకుంటున్నాడు అంతే. ఎందుకంటే వాడేదో పట్టుకుంటున్నాడు. గుర్తించు. పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఈ వృత్రాసురుడు అనుకుంటాను విజృంభిస్తున్నాడు. వాడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక వరం కోరి ఉన్నాడు. ఏమిటి? పరమేశ్వరుని యొక్క కుమారుని చేత నాకు మరణం రానిలేని. పరమేశ్వరుడు ఇప్పుడు తపస్సు చేసుకుంటాడు. భార్య లేదు. పరమేశ్వరునికి కామమే కలగదు. ఆయన నిష్కాముడు. కామం లేదు, కోరిక లేదు, ఆయనకి భార్య లేదు. ఇంకా ఆయనకి సంతానం ఎడగలుగుతుంది? సంతానం కలిగితే కదా నాకు మరణము. అందుకే కోరినాడు. అట్లా కోరలా. ముందు నాకు మరణం లేకుండా వరం ఏనన్నాడు. ఆ వరం సాధ్యం కాదు నేను అన్నాడు. ఆ వరం తప్ప ఇంక వేరే ఏదైనా కోరుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? నాకు మరణం లేకుండా ఉండాలంటే వేరే వాళ్ళు ఎవడో ఒకటి చంపుతాడు. అంటే ఇప్పుడు శివునికి కొడుకు
లేడు. శివునికి కొడుకే లేడనంటే ఇంక వాని చేత నాకేం మరణం ఉంటుంది? కాబట్టి నీకు పుట్టబోయే కొడుకు చేత నాకు మరణం కలిగేటట్లుగా ఇవ్వు అని అన్నాడు. సరే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కోరుకోవచ్చు, వాడు ఇచ్చేసాడు. ఇప్పుడు పరమేశ్వరునికి పెళ్లి లేదు, ఆయన ఇప్పుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకి ఆడ కామం కలుగుతుంది. సంతానం కలగాలంటే మనసులో కోరిక పుట్టాలా, కోరిక పుడితే కదా సంతానం కలుగుతుంది. కోరికే లేదు, భార్య లేదు. ఇంక ఇప్పుడు ఈయన ఎవరు? బ్రహ్మాండమైనటువంటి శక్తి సంపన్నుడు. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క వరప్రసాదితుడు, బ్రహ్మాండంగా పోతున్నాడు. వీడిని ఎవడు ఎదిరిస్తాడు చెప్పండి? ఇప్పుడు ఎవడు ఎదిరించేవాళ్ళు లేడు. పతాంది విజృంభిస్తున్నాడు ఎంత ఇష్టం వచ్చింది. ఈ దేవతలంతా తట్టుకోలేకపోయి పరమేశ్వరుని దగ్గరికి పోయినారు. మహాత్మా, ఏంది స్వామి ఇది, మా పరిస్థితి ఇట్లయిపోయిందే, మా బతికి ఇట్లయిపోయింది అంటే, అతను తపస్సంపన్నుడప్ప, అతను మనం ఏం చేయగలుగుతాం? అతను తపస్సు చేసుకున్నాడు, అది సంపాదించుకున్నాడు. ఏం మాట్లాడలేదు, గమన వచ్చేసినారు. బ్రహ్మదేవుని దగ్గరికి పోయినారు. ఏం స్వామి, నువ్వే కదా సృష్టి చేసేది, ఆయనకి పెండ్లి చేయవయ్యా, ఆయనకి పెళ్లి చేసే ఇది పెళ్లి చేసేదన్నా ఉందా లేదా? ఎందుకంటే వీని బాధల నుంచి నేను బయటపడాలి కదా. ఆయనకి పెండ్లి అయితే ఏమన్నా సంతానం కలిగితే మా బాధలు తప్పుతాయి. ఇదంతా కథలండి, కథలు కథ సత్యం కాదు. ఎందుకు చెప్తున్నారంటే మనలను ఆ మార్గంలో తీసుకుని, ఇప్పుడు గుడ్డోడు ఇవన్నీ వచ్చినాయి కదా. సరే, ఇప్పుడు పరమేశ్వరునికి కామం ఉందా, కోరిక ఉందా? లేదు. కోరిక లేని నేను ఏమైనాను? కోరికతో వచ్చి కదా ఈ శరీరము, ఇదంతా చూసి నేను దీంట్లో పడిపోయినానుగా, గుడ్డోడు అయిపోయినానుగా. ఇప్పుడు పరమేశ్వరుడు అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గుడ్డోడుగా కాదు, నిర్మలమైనటువంటి సహజత్వ స్థితిలో తను ఉన్నాడు. వీళ్ళందరూ పోయి బ్రహ్మదేవుని అడిగితే పరమేశ్వరుడు వరం ఇచ్చాడుగా. ఏమని ఇచ్చాడు? పరమేశ్వరుని కొడుకు చేత మరణమని వరం ఇచ్చాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? పరమేశ్వరునికి పెళ్ళవుతుంది, పరమేశ్వరునికి కొడుకు పుడతాడు, ఆ కొడుకు చేతిలో నీ మరణం అనేది నిర్ణయం చేసి పెట్టాడు కదా ఆయన. ఏమయ్యా మీరు ఇట్లా ఆలోచన చేస్తారు? ఆల్రెడీ పరమేశ్వరుడు నిర్ణయం చేసే పెట్టాడు కాబట్టి జరుగుతుంది, మీరు ఓపికగా ఉండండి అని అన్నాడు. సరే, ఇప్పుడు మళ్ళీ హిమవంతునికి సంబంధించిన పుత్రికగా అమ్మవారు పుట్టడం, పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేయడం ఏదో చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు పరమేశ్వరుడు కూడా అట్లా భిక్షాటన నిమిత్తం రావడం, ఆ హిమవత్ పర్వతాల దగ్గరికి రావడం, అప్పుడు హిమవంతుణ్ణి ఆశ్రయించడం. అయ్యా నేను ఇక్కడ తపస్సు చేసుకుంటానంటే, అయ్యో చేసుకోండి స్వామి చెప్పడం. అప్పుడు ఆ అమ్మవారిని వారి సేవల కోసం వినియోగించేటట్లు చేయడం ఏదో చేస్తారు. ఇది జరిగితే అప్పుడు పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నాడు. ఈ అమ్మవారికి ఏమో పరమేశ్వరుని యొక్క భక్తి ఉంది. అప్పుడు ఈ దేవతలందరూ ఏం చేశారు? ఈ మన్మధుణ్ణి ప్రేరేపించినారు. ఏమని? మీ అందరికి కథ తెలుసు కదా. పరమేశ్వరుని పైన ఏం చేసినారు? ఈ మన్మధుని ప్రేరేపించి బాణాలు వేయమని చెప్పినారు. దానికి మన్మధుడు మొదట్లో అంగీకరించలేదు. ఎందుకంటే పరమేశ్వరుని పైన పోతే ఆయన ఎట్లా అంటాడు? వద్దురా నాయనా అని అన్నాడు. సరే, దేవతలందరూ కోరుతున్నారు, దేవేంద్రుడు కూడా కోరుతున్నాడు కాబట్టి సరే నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఈ అమ్మవారు పరమేశ్వరుని సేవ చేసేటప్పుడు మన్మథ బాణాలను ప్రయోగించినాడు. పరమేశ్వరుని పైన ప్రయోగిస్తే పరమేశ్వరునికి ఆ మన్మథ బాణముల యొక్క ప్రభావముతో ప్రజనశ్చాస్మి కందర్ప భగవంతుడే చెప్పిన మాట. ఎవరిలోనైనా సరే వికారము కలిగిందంటే అది ఆ వికారమును కలిగిస్తున్నది నేనే.
ఆ వికారం కలిగేటట్లుగా అక్కడ చేసినాడు, మన్మధుని రూపముగా. అలా కలిగితేనే కదా సృష్టి కార్యక్రమం జరుగుతుంది. అలా సృష్టి కార్యక్రమం జరిగేదానికి ఈ మన్మధుని రూపంగా నేనే ఉన్నాను. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క సంతానం కలగాలంటే పరమేశ్వరునిలో ఆ వికారాలు కలిగించాలి. మన్మధుడు బాణాలు వేశాడు, పరమేశ్వరుడు ఒక క్షణం పాటు కొద్దిగా మనస్సు చలించింది. మనస్సు చలించిన వెంటనే గుర్తించాడు. ఎవరు? పరమేశ్వరుడు గుర్తించాడు. నాకెందుకు ఇట్లా చలించింది? చలించచ్చునా? చలించకూడదు. ఎవరు ఈ నన్ను ఇది పని చేసిందని వెంటనే దృష్టి మూడో కన్ను తెరిచాడు. మూడో కన్ను తెరిచాడు. మూడో కన్ను తెరిస్తే ఎవడు? మన్మధుడు కాలిపోయాడు. ఈ కథ ఇప్పుడు ఎందుకు ఇది? పరమేశ్వరుడు కన్ను తెరిస్తే ఏమైనాడు? మన్మధుడు భస్మం అయిపోయినాడు. ఇప్పుడు నువ్వు మూడో కన్ను తెరు. నువ్వు మూడో కన్ను ఉంది కదా, ఇంతసేపు చెప్పినాం కదా. మూడో కన్ను ఎవరిది? నీకుందా లేదా? పరమేశ్వరునికేనా మూడో కన్ను ఉండేది? పరమేశ్వరునికి ఏమన్నా వేరే కన్ను ఉందా? పరమేశ్వరునికి ఏం వేరే కన్ను లేదు. ఇదే నేత్రం, జ్ఞాననేత్రమే. ఈ జ్ఞాననేత్రమును నువ్వు తెరిస్తే ఏమవుతుంది? ఎదురుగా ఉండే కాముడు భస్మమవుతాడు. ఎదురుగా ఉన్నాడు కదా కాముడు, ఉన్నాడు కదా. కాముడు ఏమవుతాడు? కాలిపోయాడా లేదా? పరమేశ్వరుని యొక్క మూడో నేత్రానికి, అగ్నినేత్రంలో అగ్ని జ్వాలలకు భస్మం వేయడలేదా? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. జ్ఞానాగ్ని అనేటువంటి నేత్రమును నువ్వు తెరిస్తే ఏమవుతుంది? జ్ఞాననేత్రం చేత కాముడు కాలిపోతాడు, కోరికలు పోతాయి, నాశనం, స్మాష్. అవి అన్నీ ఇది అది నువ్వే చెప్తావు కదా, ఇది అది అన్నీ పోతాయని కదా. ఇప్పుడే జ్ఞాననేత్రం తెరు. లేదా నీకు జ్ఞాననేత్రం లేదా? సంపాదించుకో. లేకపోతే శాస్త్రమే జ్ఞానం కదా, శాస్త్రం సంపాదించుకో, తెలుసుకోపా. అన్నీ దగ్గర ఇచ్చాడుగా. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాడు కదా, గీతాచార్యుడు ఉన్నాడుగా. ఇంకా వారికంటే మించిన ఆచార్యుడు ఏం కావాలా? ఆ ఆచార్యుని సన్నిధానంలో కూర్చున్నాం. ఆచార్యుని వేడు, ప్రార్థించు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతే. నేను ప్రసాదిస్తాను అంటున్నారు కదా భగవంతుడి సాక్షాత్తుగా. ఆ జ్ఞాననేత్రం సంపాదించు. జ్ఞాననేత్రం సంపాదిస్తే ఏమవుతుంది? జ్ఞాననేత్రము చేత సర్వకామనలు ఏమవుతాయి? సర్వకామనలు భస్మమైపోతాయి. సర్వకామనలు భస్మం అవుతాయినా కదా, అయిపోతాయి. ఏం పరమేశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు ఇప్పుడు ఎవరు? నేనే. ఆత్మస్వరూపమే పరమేశ్వరుడు. ఆత్మాత్వం గిరిజామతి. తర్వాత కాశీ పంచకం అని కూడా ఒకటి ఉంది. కాశీ పంచకంలో దాంట్లో ఏం చెప్పారంటే, కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షీ శివ సర్వగతోంతరాత్మా సా కాశికాహం నిజబోధరూప. కోశేషు పంచస్వధిరాజమానా. కోశాలు 5 ఉన్నాయి.
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 ఉన్నాయి. దీనిని అధిరోహించి బుద్ధి ఉన్నది. బుద్ధి ఉంది. బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం. ప్రతి దేహములోనూ బుద్ధి రూపంగా భవానీ మాత ఉన్నది. భవానీ అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారు ఇప్పుడు బుద్ధి రూపంగా ఉన్నది అమ్మవారు. సాక్షి శివ. శివుడు ఎవరు? సాక్షి రూపంగా ఉండేది శివుడే. ఇప్పుడు శివుడు ఎవరు? సాక్షిగా ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు శివుడు. ఆ శివుని యొక్క 3వ నేత్రం తెరవబడింది. అర్థమవుతుందా? అక్కడ కథ అనేది మీరు కథను పట్టుకొని ఆడు శివుడు ఉన్నాడు, ఆడ మన్మధుడు వచ్చినాడు, ఇప్పుడు ఆడ మన్మధుడు కాలిపోయినాడు అనుకో. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం కావాలా? ఆ వికారాలే కలగకుండా పోవాలా? కలగకుండా ఉందా? కలుగుతా ఉందనంటే అది కథ. ఊరికే కేవలం ఎందుకోసం చెప్పినారు? అందుకోసం కాదు, ఈడందరూ తెలుసుకోవడం కోసం చెప్పినారు. ఆ శివుడు ఎవరో కాదయ్యా, నేనే. సాక్షి రూపంగా ఉన్నటువంటి శివుడు నేనే. ఈ శివుడు అజ్ఞానము చేత మహాంధుడైనాడు, అంధుడైపోయినాడు. ఆ అజ్ఞానము కోరికల చేత ఇక్కడ అంధుడుగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో నుంచి వీడు బయటపడాలంటే 3వ నేత్రం తెరవాలి. 3వ నేత్రం తెరిస్తే అన్ని భస్మం పోతాయి కదా. అవన్నీ భస్మం అయిపోవాలంటే ఇప్పుడు నాకు 3వ నేత్రం కావాలి. 3వ నేత్రం ఏమిటి? జ్ఞాననేత్రం. శ్రీకృష్ణ పరమాత్మ దివ్య నేత్రాన్ని ప్రసాదించి సర్వమును దర్శించగలిగే స్థితిని అక్కడ అనుగ్రహించాడు. ఇక్కడ పరమేశ్వరుని యొక్క రూపంగా జ్ఞాననేత్రం అనేటువంటిది ప్రకాశించి సర్వ కామనలు ఏమైపోతున్నాయి? భస్మమైపోతాయి. అర్థమైనా? ఇప్పుడు అర్జునుడికి ప్రసాదించినాడు. ఇప్పుడు ఆ అర్జునుడు ఎవరు? నేనే. అంటే ఇప్పుడు నాకు ఆ నేత్రం కావాలా? అది కదా నాకు కావాలా. నేను అంధుడుగా ఉండాలనా లేకపోతే జ్ఞానవంతుడిగా కావాలనా? జ్ఞానవంతుడిగా కావాలా. అంటే ఈ నేత్రాలు ఏం కావాలా? ఈ నేత్రాలతో పనిచేయదు. నాకు నిజమైన నేత్రం కావాలా, జ్ఞాననేత్రం కావాలి. ఇక్కడేమంటున్నాడు? నాకు నేత్రాలు లేవని ఎట్లా అంటే మహాంధుడు. కోవ మహా అంధ. మహా అంధుడు అంటే మహా అంధుడు. అంధుడిలో కల్లా మహా అంధుడు. మళ్ళా గుడ్డివాళ్ళు ఇప్పుడు పుట్టిగుడ్డలాగా అసలు ఏమీ కనిపించదు. ఎవడు వాడు? మహాంధుడు ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు దానికి సమాధానం. మనం పుట్టుగుడ్డోళ్ళమా? కాదు కదా. మదనాతురో యో. మదనాతురో. మదన ఆతురు. ఆతురుడు మదనము చేత కప్పబడిపోయినవాడు. కామము చేత కప్పబడిపోయినాడు. కామం అంటే ఎంతసేపు స్త్రీ కామమే కాదు, అన్ని కోరికలు. ఏ కోరికైనా సరే ఉందంటే ఇదంతా ఎవడో కోరికలే. అది మదనమే. మదనాతురుడు ఏం చేస్తాడు? దాని వెంబడి పరిగెత్తబోతాడు. గుర్రాలను చూపిస్తూ ఉంటారు. ఆ గుర్రం పోతుంటే వెనకంటే గుర్రం పరిగెత్తబోతుంది. ఒక కుక్క పోతూ ఉంటే వెనకంటే ఎన్ని కుక్కలు పోతాయి. మహాకవి కాళిదాసు గారు వర్ణిస్తారు. ఒక ఆడకుక్క పోతుంది, చుట్టూ 20-30 కుక్కలు పోతున్నాయి. దాంట్లో ఒక గజ్జి కుక్క, మగ కుక్క గజ్జి పట్టింది. లేవలేదు, నడవలేదు, నవ్వ అంతా ఉంది. అయినా ఆడకుక్కను చూస్తే ఇదేం చేసింది? లేచిదని అన్నట్టు. ఆహా, చూడు ఎంత మదనాతురుని యొక్క ప్రభావం. దానికంటే ఏమన్నా వేరుగా ఉన్నారా ఈ జనముని అన్నాడు. ఈ జనం చూసుకోండి, లెక్కేసుకోండి. కోరికల చేత
వీడు బయటపడి వీటి వైపు వెళ్తున్నాడా లేదా? చూడండి ఎంత మహాత్ములు పోల్చేది. ఎట్లా పోలిస్తారంటే స్పష్టంగా చూసుకో. పోల్చినాడు. ఇప్పుడు మనం కూడా మహాత్ములు కావచ్చుగా. మనం ఏమైనా మహాత్ములు కాకూడదని ఏమైనా ఉందా? మరి ప్రయత్నం చేయాలని కదా ఇప్పుడు ఇక్కడ ఇవంతా ఎందుకు చెప్పిండేది ఆచార్యులు వారు. అందుకే ఉన్నతత్వాన్ని గుర్తించినైనా నువ్వేమన్నా తక్కువైనాడా? నువ్వు ఆత్మస్వరూపమే కదా. నువ్వు ఆత్మస్వరూపం కదా. నీ దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి మదనాతురు, ఎవడైతే మదనాతురుడుగా ఉన్నాడో వాడంతా మహాంధుడు. దీంట్లో నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? దివ్యం దదామి తే చక్షు. దివ్యమైనటువంటి నేత్రం కావాలి. ఆ దివ్య నేత్రం ఏమిటి? జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఎక్కడుంది? శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ఏది? భగవద్గీత. చాలు. సర్వోపనిషదో గావో దోగ్ధాల గోపాలనందన పార్థోవత్స సుధీర్భక్త దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఒకడే దేవుడు. ఆ దేవుడు గీతాచార్యుడు. ఒకడే దేవుడు. దేవకీ పుత్రస్య. దేవకీ పుత్రుడు అన్నాడు, వసుదేవుని పుత్రుడు అనలా. దేవకీ, దేవ, దైవ, దివ్య, దివ్యత్వం. దివ్యత్వమైనటువంటిది సత్వగుణ విశిష్టమైనటువంటిది దేవకి. దేవకి అని అంటే సత్వగుణ విశిష్టమని అర్థం. అంతేగాని దేవకి కాముంది ఆమెకు పుట్టినోడుని కాదు అర్థం ఇక్కడ. అంటే సత్వగుణ స్వరూపం అనేటువంటిది ఎక్కడ బాగా సుస్పష్టంగా ఉంటుందో ఆ సత్వగుణానికి ముందు 7 మంది పుడతారు. సప్తభూమికలు 7 కొండలు. 7 కొండలు ఎక్కిపోవాలా. 7 కొండలు ఎక్కిపోవాలంటే 7 కొండలు ఎక్కిపోతే తర్వాత కనిపిస్తాడు దేవుడు. 7 కొండలు ఆడెందుకు ఊరికే 7 కొండలు పెట్టినారు? 8 కొండలు పెట్టచ్చు కదా. ఏం లేవా కొండలు కావాలంటే? 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం, బాగానే ఉంది. దాని అర్థం ఏమిటి? అర్థం తెలుసుకున్నది 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏ పిచ్చి! అరే అర్థం తెలుసుకోరా. అర్థం తెలుసుకోరంటే అర్థం తెలుసుకోడు. 7 ప్రాకారాలు ఎందుకు? గుడికి 7 ప్రాకారాలే పెట్టాలి. 8 ప్రాకారాలు పెట్టచ్చుగా. 7 ద్వారాలు ఎందుకు పెట్టాలి? ఊరికే గుడ్డిగా అదే చెప్పాను కదా, అంధేనేవ నియమన యథాందాహ అని. వాడికి తెలదు, వీడికి తెలదు. ఆ గుళ్ళో వేడి పెట్టినంటే ఈడు అంతే పెట్టడం. అరే 7 ఎందుకు పెట్టినాడు? ఎందుకు? ఏమిటి? ప్రశ్నే ఉండదు. మళ్ళీ వాటికి వచ్చేది దీంట్లో ఇట్లా పెట్టినారే, ఇట్లా పెట్టకూడదు, ఇది వాస్తు బాగలేదండి. అరే వాస్తా నీకు కావాల్సింది దాంట్లో ఉండే సారస్యం నువ్వు తెలుసుకునేదానిక. అట్లా తెలుసుకోవాలి. 7 ప్రాకారాలు కలిగి ఉన్నాయి. అమ్మవారికి నవావరణ యంత్రం ఏది? శ్రీచక్రం. నవావరణాలు ఉంటాయి, 9 ఆవరణాలు ఉంటాయి. ఎందుకు 9 ఆవరణాలు ఉండాలి? పైన దాన్ని ఏమంటారు, పైకి ఏదో ఒకటి ఉంటుంది, నూపురం. ఎందుకు పైకి వచ్చి దాన్ని పెట్టాలి? ఉంది కదా శ్రీచక్రం, పైకి ఇట్లా వచ్చేస్తుంది కదా. ఎందుకు అట్లా ఎందుకు పెట్టాలి? ఆలోచనలు అంతా ఏమిలా. ఏమన్నా మాట్లాడితే శ్రీచక్ర పూజ చేస్తున్నాం. అరే శ్రీచక్రం అంటే ఏందో నీకు తెలియదు, మళ్ళీ శ్రీచక్ర పూజ అంటే ఈడొకడు. అట్లాంటి మాటలు నమ్మేది ఈడు ఇంకెంత చేసుకుంటాడు. చాలా కాబట్టి ఈ 7 ఆవరణలే 7 భూమికలు. 7 భూమికలు ఎక్కిపోవాలి. 7 కొండలు ఎక్కిపోవడం అంటే 7 మెట్లు ఎక్కిపోవడం. ఆ 7 మెట్ల ఇక్కడ ఉండేటువంటి ఈ దాన్ని ఏమంటారు, మొట్టమొదటి ఎత్తుకుంటానే ఆ 7 భూమికలు ఏంటో? శుభేచ్ఛ, విచారణ. శుభేచ్ఛ, విచారణ,
సత్వాపత్తి నాలుగోది. శుభేచ్ఛ, విచారణ, అసంసక్తి, సత్వాపత్తి, పదార్థాభావని, తుర్యగా 7 సరిపోయినాయి. మూడోది రాలా. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థాభావని, తుర్యగా. ఇవి 7 మెట్లు. ఈ 7 మెట్లు దాటిపోతే అప్పుడు దైవ దర్శనం. ఈ 7 ఆవరణాలు దాటుకొని పోతే అప్పుడు గర్భగుడి. ఆ గర్భగుడి అనేటువంటిది నీ హృదయమే. నీ హృదయములో ఉన్నటువంటి వాడే పరమేశ్వరుడు, ఈశ్వరుడు, భగవంతుడు. ఆ భగవంతుడు సాక్షాత్తుగా నేనే అయి ఉంటే ఆ భగవత్ స్వరూపాన్ని నేను అనేటువంటి స్థితిలో లేకుండా ఈ బయట ఉండేటువంటి ఆవరణాల్లోకి వచ్చేసి ఈ ఆవరణల్లో పడిపోయి ఇందులో మునిగిపోయి వీటిలో పడిపోయినాం. వీడెవడో మహాంధుడు. వీడెవడు ఇప్పుడు? మహా గుడ్డివాడు. ఆ గుడ్డివాడు ఎవడిప్పుడు? నేనేం కావాలి ఇప్పుడు? ఈ గుడ్డివాడి నుంచి బయటపడి నేను శివుడను అని తెలుసుకో నాయనా. ఆచార్యులు వారు చెప్తున్నారు, నేను శివుడినని తెలుసుకో నాయనా. ఎందుకు గుడ్డివాడుగా ఉంటావు? చూడండి ఎంత కరుణ. అటువంటి కరుణగా చెప్తానటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎదురుగా మనం బుక్కునిస్తే ఆ బుక్కుని తెచ్చుకోకుండా మీరు హరి ఓం असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम श्री